ప్రభునందు ప్రేమని దేవుని వారలారా, దేవుడు మనందరికి ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మనం తప్పిపోయి తిరిగి వచ్చిన దేవుని తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుని యొక్క జీవిత వృత్తాంతం గురించి మనం వింటున్నాం. సుమారుగా 8 భాగాలు మనం విన్నాం. ఈరోజు 9వ భాగాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. లూకా సువార్త 15వ అధ్యాయము. లూకా సువార్త 15వ అధ్యాయము వచనము 18, 19. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. ఇది గత వారం మీకు చెప్పడం జరిగింది. మరొక్కసారి మనం విందాం, జాగ్రత్తగా విందాం. తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుడు యొక్క జీవిత వృత్తాంతములో ఈ చిన్న కుమారుడు ఎప్పుడు బుద్ధి వచ్చింది ఆయనకి అంటే, ఎప్పుడైతే కష్టం వచ్చిందో, ఆ కష్టం ఎప్పుడైతే చాలా ఇబ్బందికరంగా మారిందో, ఎప్పుడైతే ఒంటరివాడు అయిపోయాడో, ఎప్పుడైతే పందులు తినే పొట్టుతో తన కడుపు నింపుకొని ఆకలి తీర్చుకుందామని అనుకున్నాడో, చివరికి ఆ పందులు తినే పొట్టు కూడా, ఆ పందులు మేపే మనుష్యులు, ఆ పందులు తోలుతున్న మనుష్యులు, ఆ పందులు తినే పొట్టు కూడా ఈయనకి ఇవ్వలేని ఒక భయంకరమైన బలహీనమైన దుస్థితిలో పడిపోయాడు. అప్పుడు ఆ చిన్న కుమారునికి మనోనేత్రాలు వెలిగాయి. అంతవరకు కూడా ఆ ఆస్తి ఏం చేసింది అంటే, తన మనోనేత్రాలని కప్పివేసింది. ఎప్పుడైతే భయంకరమైన సమస్య వలయములో చిక్కుకున్నాడో, అప్పుడు పరలోకము గుర్తొచ్చింది. ఆ చిన్న కుమారుని కనిన తన శరీర సంబంధమైన తన తండ్రి గుర్తొచ్చాడు. అందుకే అంటున్నాడు, నేను లేచి, గత వారం అయిపోయింది. లేచి అంటే అర్థమేడు, గత వారం మీకు చెప్పేశాను. నేను లేచి పరలోకమునకును నా తండ్రికి నేను విరోధముగా నేను పాపము చేసి తిని అనుకున్నాడు. అంటే ఈయన ఎప్పుడు పాపము చేశాడు, నేను ఎప్పుడు పాపము చేశాను నాకు ఎప్పుడు గుర్తొచ్చింది అంటే, ఒక భయంకరమైన దీన పరిస్థితి వచ్చిన తరువాతే నేను పాపము చేశాను అనుకున్నాడు ఆయన. ఎప్పుడైతే ఒంటరితనాన్ని అనుభవించే పరిస్థితికి వచ్చాడో, అయ్యో ఈ ఒంటరితనానికి గల కారణము నేనే, ఈ భయంకరమైన కరువు వచ్చింది అంటే కారణము నేనే, ఈ భయంకరమైన కష్టం వచ్చింది అంటే కారణము నా వలనే అనుకున్నాడు. అప్పుడు ఏమనుకున్నాడంటే, అయ్యో నేను చేసిన పాపమే దీని అంతటికి కారణము అనుకున్నాడు. అయితే వెంటనే ఈ పాపము నుండి నేను బయటపడాలి అనుకున్నాడు. అది కారణం. నేను చేసిన పాపము నుండి ఎలాగైనా సరే నేను బయటపడాలి అనుకున్నాడు. అంటే మనిషి చేసిన పాపము ఎలాంటిది అంటే, లేదా మనిషి చేసిన పాపం వల్ల మనిషి ఎలా మారిపోతాడో తెలుసా? ఏమిటి? దేవుడు గుర్తుకు రాడు, వాక్యం చదవాలనిపించదు, వాక్యం వినాలని అనిపించదు, ప్రార్థన చేయాలని అనిపించదు,
సంఘానికి వెళ్ళాలనిపించదు. సేవకులు ఉన్న మేమైతే సేవ చెయ్యాలని అనిపించదు. ఎందుకంటే ఆ పాపము దేవునికి దూరం చేస్తుంది. ఎప్పుడైతే నేను పాపము చేశానని తెలుసుకున్నాడో వెంటనే ఏమనుకున్నాడంటే, పరలోకానికి నేను విరోధంగా పాపము చేశాను అనుకున్నాడు. ఆయన ఒప్పుకుంటున్నాడు. పరలోకానికి విరోధంగా పాపం చేయడం ఏంటి? ఇంతకీ పరలోకానికి విరోధంగా పాపము చేయడం అంటే అర్థం ఏంటి? పరలోకం అనే పదాన్ని చిన్న కుమారుడు ఎందుకు ప్రస్తావించాడు? పరలోకం అనే పదాన్ని చిన్న కుమారుడు తన హృదయములో నుండి ఎందుకు ఆ పదాన్ని ఎందుకు బయట పెట్టాడు? పరలోకం అనే పదాన్ని ఎందుకు వాడుతున్నాడు? పరలోకం అనే పదాన్ని ఎందుకు తలుచుకుంటున్నాడు అని ఇన్ని విధాలుగా మనం ఆలోచిస్తే, ఆ పరలోకము అనే పదాన్ని ఎందుకు ఆయన తన నోటి ద్వారా బయటకు ఒప్పుకుంటున్నాడంటే, పరలోకానికి నేను విరోధముగా పాపము చేశానని ఎందుకు అంటున్నాడంటే, ఆ పరలోకములో పరమ తండ్రి అయిన దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. అంటే ఈ తప్పిపోయి తిరిగి రావడానికి సిద్ధపడుతున్న ఈ చిన్న కుమారుడు యొక్క జీవిత వృత్తాంతములో జరిగిన ఒక అద్భుతమైన పరిణామము, ఒక అద్భుతమైన మార్పు, ఒక అద్భుతమైన ప్రక్రియ ఏంటి అంటే, తన హృదయముల నుండి ఏమని ఒప్పుకుంటున్నాడంటే, నేను పరలోకమునకు నేను విరోధముగా పాపము చేశాను. పరలోకానికి విరోధం ఏంటి అంటే, పరలోకానికి విరోధం అనే పదానికి అర్థం ఏంటండి అంటే, పరలోకములో దేవుడు ఉన్నాడు. ఆ దేవుని యొక్క ఆజ్ఞకు, ఆ దేవుని యొక్క కట్టుబాటుకు, దేవుని యొక్క నిబంధనకు, దేవుని యొక్క నియమమునకు, దేవుని యొక్క ఆజ్ఞకు నేను విరోధముగా, వ్యతిరేకముగా, నా ఇష్టానుసారంగా, నాకు నచ్చినట్టుగా నేను పాపము చేశాను అని అర్థం. అందుకే నేను పరలోకమునకు విరోధముగా పాపము చేసి తిని అంటున్నాడు. ఏమంటే గత వారం ఇది కూడా అయిపోయింది, కానీ ఎందుకో మరలా ఈ విషయం చెప్పాలని ఆలోచన పుట్టింది, నాకు ఆలోచన కలిగింది. ఏమంటే ఇప్పుడు మనం ఉన్నాం, ఆ చిన్న కుమారుడు ప్లేస్లో మనం ఉన్నాం. తన శరీర సంబంధమైన తండ్రి ఆ ప్లేస్లో పరలోకమందున దేవుడు ఉన్నాడు. ఇప్పుడు ఏ దేశంలో అయితే కరువు వచ్చిందో, ఏమండి, ఎప్పుడైతే మనం దేవునికి వ్యతిరేకంగా, వాక్యానికి వ్యతిరేకంగా, యేసుక్రీస్తు వారికి వ్యతిరేకంగా, పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా ఎప్పుడైతే వారికి ఎడబాటు అయిపోయామో, ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోయామో, ఎప్పుడైతే మన పాపముల్లో పడిపోయామో, వెంటనే చిన్న కుమారుడు కలిగిన ఆలోచన ఈరోజు మనకి కూడా కలగాలి. అంటే చిన్న కుమారుడు ఏమైపోయాడంటే తప్పిపోయాడు. చిన్న కుమారుడు తన తండ్రికి దూరం అయిపోయాడు, తప్పిపోయాడు. తన అన్నకు దూరం అయిపోయి తప్పిపోయాడు. ఈరోజు వాక్య ప్రకారం మనము కూడా తప్పిపోతున్నాం. ఏమండి, ఏమైపోతున్నాం? మనం తప్పిపోతున్నాం. యోధాపత్రికలో దేవుడు అదే రాశాడు మన కొరకు. యోధాపత్రికలో అదే రాశాడు దేవుడు. ఏమని రాశాడంటే, చూడండి ఒక్కసారి, ఒక్క నిమిషం. యోధాపత్రికలో దేవుడు ఏం రాశాడు చూడండి, బంగారపు మాట. యోధాపత్రిక 1వ అధ్యాయం ఉంటుంది. చూడండి ఎంత మంచి మాట రాశాడు మన గురించే. ఏమండి, యోధాపత్రికలో 1వ అధ్యాయం ఉంటుంది. దేవుడు ఏం రాయించాడంటే, వీరు మార్గము తప్పి తిరుగు చుక్కలుగా ఉన్నారు అంటాడు. ఏమన్నాడు బైబిల్ దేవుడు? వీరు మార్గము తప్పిపోయిన చుక్కల వలె ఉన్నారు. చుక్కలు అంటే అర్థం ఏంటండి అంటే, మనం చూస్తాం నక్షత్రం ఉంటాం కదా, అంటే దేవుడు మనలను నక్షత్రాలతో పోల్చాడు. నక్షత్రం యొక్క గుణం ఏంటండి అంటే చక్కగా ప్రకాశించే గుణము.
అయితే క్రైస్తవులు కూడా ప్రకాశించాలి అనే ఉద్దేశంతో యేసుక్రీస్తు వారు నక్షత్రాలతో పోల్చాడు తన సంఘాన్ని. అందుకు ఇక్కడ యోధా అనే యేసుక్రీస్తు యొక్క స్వయాన రక్తం పంచుకు పుట్టిన తమ్ముడే ఆ పదాన్ని లేదా ఆ వచనాన్ని సుస్పష్టంగా మనందరికీ అర్థమయ్యే భాషలో ఆత్మ ప్రేరేపణ బట్టి మన కొరకు రాయించాడు. వీరు అంటే ఎవరయ్యా అంటే క్రైస్తవులుగున్న మనము, ఆ రోజు వారు, ఈరోజు మనము మార్గము తప్పి తిరుగు చుక్కలు అన్నాడు. అంటే మార్గాన్ని తప్పిపోతున్నామా అంటే అవును. ఏ మార్గం అయ్యా అంటే మనకు ఒకటే మార్గం ఉంది. ఏ మార్గం అంటే తిన్నని మార్గం. అపవాది మార్గం ఉంది, అదే మార్గం అంటే వంకరి మార్గం. ఏమంటే తిన్నని మార్గము, పరలోక సంబంధమైన మార్గము, వాక్య సంబంధమైన మార్గము, క్రీస్తు అను మార్గము. ఆ మార్గాన్ని వదిలి, ఆ దారిని వదిలి మనమందరము కూడా మనకు నచ్చినట్టుగా తప్పిపోతూ తిరుగుతున్నాం ఈ భూమి మీద. ఏ విషయాలు తప్పిపోయామయ్యా అని మన నిజంగా దేవుడి దగ్గరికి వచ్చి మనం అడిగితే ఆయన చక్కగా చెప్తున్నాడు, మీరు ప్రార్థించే విషయంలో తప్పిపోయారు. అవునా కాదా అంటే ఏమిటి, మనం అవునన్నా కాదన్నా అది మన మనసుకు పరలోకమందున దేవుడికి క్లారిటీగా అంటే చాలా తేట తెల్లగా తెలుసు. అవునా కాదా అంటే ప్రార్థించే విషయంలో మనం అందరం కూడా తప్పిపోతున్నాము. రెండవది, సువార్త ప్రకటించే విషయంలో ఏమంటే సంఘముగా ఉన్న, క్రీస్తు సంఘముగా ఉన్న, ప్రభువు సంఘముగున్న మనం సువార్త ప్రకటించే విషయంలో తప్పిపోతున్నాము. అవునా కాదా అని దేవుడు అడుగుతుంటే మనం అందరం చెప్పాలి ఈ ఉదయం అవును అనాలి. మూడవది ఏమంటే సహవాసం విషయంలో కూడా అప్పుడప్పుడు తప్పిపోతున్నాం అంటే అవును తప్పిపోతున్నాం. అవునా కాదా అని దేవుడు అడిగితే మనం అందరం చెప్పాల్సింది ఏంటి చెప్పండి, అవును అనాలి. ఏమండి వాక్యం ఆదివారం ఒక్క పూటే వింటే సరిపోతుందా? మరి ఆదివారం ఒక్క పూటైనా మీరు నాకు సమయం ఇస్తారా అంటే మీరు సమయం ఇచ్చే విషయంలో కూడా మీరు తప్పిపోతున్నారు. అవునా కాదని దేవుడు అడిగితే మనమందరం కూడా చెప్పవలసింది అవును. అంటే దేవుడికి ఇచ్చే సమయం ఏంటి, ఇప్పుడు రోజుకి ఎన్ని గంటలు? రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. 24 గంటల్లో ఉదాహరణ 24 గంటల్లో కనీసం 2 గంటలు కూడా దేవునికి మనము సమయాన్ని ఇవ్వలేకపోతున్నామంటే మీరు ఆలోచించండి, నేను ఆలోచించాలి. తప్పిపోతున్నాం. ప్రార్థించే విషయంలో తప్పిపోతున్నాం, సువార్త ప్రకటించే విషయంలో తప్పిపోతున్నాం, ఏమంటే సహవాసం విషయంలో తప్పిపోతున్నాం. నెక్స్ట్ దేవునికి సమయాన్ని ఇచ్చే విషయంలో కూడా తప్పిపోతున్నాం. ఏంటి ఆదివారం కూడా రాని వారు లేరా? నెలకి 4 ఆదివారాలు అయితే నెలకి 4 వారాలు కూడా వాక్య ప్రకారం ప్రభురాత్రి సంస్కరణ క్రీస్తు సంఘస్థులు తీసుకోవాలంటే నెలకి 1 వారం వచ్చి 3 వారాలు తప్పిపోయే దిక్కుమాల క్రైస్తవులు లేరు భూమి మీద అంటే ఉన్నారు. తప్పిపోవటం లేదా? మరి గట్టి చెప్పండి. మరి తప్పిపోతున్నారు. మీరు అవునన్నా కాదన్నా వాక్యం చెప్తుంది తప్పిపోతున్నారు. మార్గం తప్పి తిరుగు చుక్కలన్నాడు అంతే. మార్గం తప్పి ఇంతవరకు మనం అందరం కూడా ఒకే మార్గంలో ప్రయాణం చేశాం, ఒకే క్రీస్తు అనే మార్గంలో ప్రయాణం చేశాం, సత్యవాక్యమైన మార్గంలోనే ప్రయాణం చేస్తున్నాం. ఇప్పుడు ఆ సత్యమైన వాక్యానికి ఈరోజు తప్పిపోతున్నారు చాలామంది. నష్టపోయేది ఎవడరా అంటే తప్పిపోయిన వాడు నష్టపోతాడు. ఇప్పుడు ఆ రోజు చిన్న కుమారుడు తప్పిపోయాడు కనుకనే ఏమయ్యాడు? ఆశీర్వదింపడ్డా, సుఖాలు అనిపించాడా, దీవించబడ్డా, మేలు పొందుకున్నాడా? ఏమండి హ్యాపీ బ్రతికాడు అనుకున్నారా? లేదు. ఎప్పుడైతే తన తండ్రి దగ్గర ఉన్న వారసత్వపు హక్కును కోల్పోయి ఆస్తిని పట్టుకెళ్ళిపోయి దుర్వ్యాపారం వల్ల వేశ్యలతోనూ స్నేహితులతోనూ సాంగత్యం చేసి ఎప్పుడు తప్పిపోయాడు? తప్పిపోయిన తరువాత నేను పాపము చేశాను, కష్టం వచ్చింది, బాధ వచ్చింది, సమస్య వచ్చింది, ఆకలి వేసింది, ఆకలి చంపుతుంది, ఒంటరితనం కూడా చంపేస్తుంది ఆయన్ని. అప్పుడు ప్రారంభమైంది మనస్సులో వేదన. అయ్యో నేను పెద్ద పాపిని,
ఎవరెవరి విషయంలో పాపము చేశాను తెలుసా? పరలోకానికి విరోధముగా నేను పాపము చేశాను. ఏమండి, ఇది అంటే ఇలా ఒప్పుకోవడం వాక్య ప్రకారము సత్యం. అంటే నేను పాపము చేస్తే ఆ పాపాన్ని తండ్రి దగ్గర కంపల్సరిగా నేనైనా మీరైనా ఒప్పుకోవలసిందే. పాపం అంటే ఏదేదో అనుకోకండి. ప్రార్థన చేయకపోవడం పాపమే, పాట పాడకపోవడం పాపమే, మేలు చేయకపోవడం పాపమే, సువార్త ప్రకటించకపోవడం పాపమే, వాక్యం వినకపోవడం పాపముతో పాటు శాపం. ఏమంటే ఈ నిబంధన వాక్యములు హెస్కేలు గ్రంథంలో ఉంది. ఈ నిబంధన వాక్యములు విననల్లని వాడు శాపగ్రస్తుడు. అది వారికి వర్తిస్తుంది. ఈరోజు మనకి కూడా ఆ వాక్యం, ఆ వాగ్దానం వర్తిస్తుంది. అంటే ఎవడైనా సరే వాక్యాన్ని కంపల్సరిగా వినవలసిందే. నేను వినను, నాకు నచ్చినప్పుడు వస్తాను, నేను అయినా నా ఇష్టం అంటే మాత్రం ఏదో ఒక రోజు మొట్టెత్తడు దేవుడు మనకి. అంటే నాకైనా సరే మీకైనా సరే, చాలా సీరియస్ చెప్తున్నాను మీకు ఈరోజు. అలాగే ఏంటి, ఆదివారం ఒక్క అరగంట వాక్యం సరిపోద్ది. సోమవారం నుండి శనివారం వరకు లోకంలోకి వెళ్ళిపోదాం, లోకాశలు కలిసిపోదాం, లోకంతో స్నేహం చేద్దాం, మా ఇష్టానుసారం మా శరీరం, మా ఇష్టం, మా ఆలోచన తప్పిపోతాం అనుకుంటే మాత్రం తర్వాత బాధపడేది మీరే, నేను కాదు, మీరు. ఏమంటే వాక్యం చెప్పడానికి సిద్ధం, కానీ వాక్యం వినడానికి మీరు సిద్ధమా అంటే సిద్ధం లేరు. ఆదివారం ఒకరు సరిపోద్దండి మాకు అనుకుంటున్నారు ఇంత సంఘం. ఏమండి, వారానికి 7 రోజులు అయితే ఒక్కరోజు తినండి, 6 రోజులు మానేయండి వెళ్ళి. ఏంటి పరిస్థితి మీరు ఆలోచించండి. అప్పుడు నిజం చెయ్యండి. వారానికి ఒక్కరోజే ఏంటి, ఈరోజు ఒక్కరోజు తినండి, సోమవారం నుండి శనివారం వరకు తినడం మానేయండి. ఎలాగుంటుంది పరిస్థితి? చేస్తారో మరి. ఇప్పుడు ఆదివారం వారంకి ఒక్కసారి వాక్యం అర్ధగంట వింటే, సోమవారం నుండి శనివారం వరకు దేవుని యొక్క మహాజ్ఞానం అనగా దేవుని యొక్క వాక్యాన్ని వినకపోతే ఆత్మీయతలో కూడా చేస్తాం మనం. బయటికి మాత్రం మంచి డ్రెస్సు, బయటికి మాత్రం మంచి శారీ, ఏంటి రంగురంగుల డ్రెస్సులు, పువ్వులు, సెంటులు అన్నీ సూపరు. కానీ దేవుని దృష్టికి, వాక్యం దృష్టికి మాత్రం ఏమండి మనం ఎలా కనబడుతుందో తెలుసా? నేను కానీ నువ్వు కానీ చచ్చిన శవములా కనబడతాం దేవునికి. ఏమంటే చచ్చిపోతాం మనం, ఆత్మీయులు చచ్చిపోతాం మనం. చచ్చిపోవడం అనే పదానికి బైబిల్ చెప్తుంది దేవునికి మనము ఎడబాటుగా ఉంటాము. ఎలాగ ఉంటామండి? చచ్చిపోవడం అనే పదానికి అర్థం ఏంటండి అంటే దేవునికి మనం దూరం అయిపోతాం. అదే వాక్యం వింటే కలిసి ఉంటాం, వాక్యం నేర్చుకుంటే దేవుడితో కలిసి ఉంటాం, వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉంటే నోరులేప్పండి దేవుడితో మనం కలిసి ఉంటాం. మేము ఉండవే అని అన్నారా? దేవునికి స్తోత్రం. తప్పిపోయిన కుమారుడు జీవితం అలాగే మారిపోయింది ఇప్పుడు. అందుకే నేను మహాపాపిని, మహాప్రభు అని ఎక్కడో దూర దేశములు ఉండి భయంకరమైన ఒక పిచ్చోడులాగా, దిక్కుమాల పరిస్థితుల్లో పడిపోయి ముందు వెనక ఎవడు లేని అనాథలాగా మారిపోయాడు ఆ కుమారుడు. అప్పుడు తెలిసింది, అప్పుడు జ్ఞానోదయం వచ్చింది, అప్పుడు మనోనేత్రులు వెలిగాయి, అప్పుడు మనసు మారింది, అప్పుడు గుణం మార్చుకున్నాడు, అప్పుడు ఆ బుద్ధి మారిన తర్వాత అయ్యో నేను పరలోకమునకు విరోధముగా నన్ను కనిన నా శరీర సంబంధమైన మా నాన్నకి, మా తండ్రికి నేను విరోధముగా పాపము చేసి తిని అని బాధపడుతున్నాడు. నేను వెళ్ళిపోవాలి నా తండ్రి దగ్గరికి అనుకున్నాడు. ఏమనుకున్నాడు చెప్పాలి? వెళ్ళిపోవాలనుకున్నాడు. తర్వాత 19వ వచనంలో ఏముంది తెలుసా? 18వ వచనాన్ని ఇంతవరకు మీకు వివరించాను. 19వ వచనం ఏముంది తెలుసా? తండ్రి నేను నీ కుమారుణ్ణి అని అనిపించుకోవడానికి నేను యోగ్యుడను కాదు అంటున్నాడండి. సూపర్, అంతే కదా మరి. నేను దేవుని కొడుకుని, నేను దేవుని కూతురుని, నేను దేవుని పిల్లలను, క్రైస్తవులము, దేవుని పిల్లలు అనుకుంటున్నాం. మనం ఎలాగైపోతాం చెప్పండి? మనకు నచ్చినట్టుగా భక్తి చేస్తున్నామే, చెప్పాలి గట్టిగా. ఇప్పుడు మనకు నచ్చినట్టుగా భక్తి చేస్తున్నాము, మనకు నచ్చినట్టుగా మనం ప్రవర్తిస్తున్నాము,
మనకు నచ్చినప్పుడు దేవుడి దగ్గరికి వస్తున్నాము, నచ్చలేనప్పుడు ఏమండి మాకు ఏ ప్రార్థనలు వద్దు అని బిల్డప్లు ఇస్తున్నాం మనం, ఓవర్ కాన్ఫిడెన్స్ కలిగి ఓవర్ కటింగ్లు ఇస్తున్నాం మనం ఏమండి. అప్పుడు మనం నేను దేవుని నమ్ముకున్నాను, నేను క్రైస్తవుని, నేను పరలోకమందున తండ్రి అని దేవుని కుమార్తెను కొడుకుని అంటే మాత్రం కుదరదు. మళ్ళా చెప్తాను చాలా సీరియస్గా. ఏమండి ఆలోచించండి. ఇక్కడ కూడా ఈయనంతే, నాన్నకు దూరం అయిపోయాడు, నాన్న ప్రేమకు దూరం అయిపోయాడు, నాన్నగారి యొక్క అభిమానానికి, నాన్న యొక్క ఆప్యాయతకు దూరం అయిపోయాడు. ఆయన ఇష్టానుసారంగా కొన్ని రోజులు బతికాడు, దూరదేశం వెళ్ళిపోయాడు. నాన్న కూడా వెళ్ళలేని పరిస్థితులు, అంటే నాన్న కూడా వెళ్ళలేని అంత దూరం వెళ్ళిపోయాడు. ఇప్పుడు తన తప్పును తెలుసుకున్నాడు, పరిగెత్తి వస్తున్నాడు. ఏమనుకున్నాడంటే, తండ్రి నేను నీ కుమారుణ్ణి అనిపించుకోవడానికి నేను యోగ్యుడును కానన్నాడు. ఎలాగనుకుంటాం మనం యోగ్యులమని? నేను యోగ్యుడును కాను, నేను అర్హుడను కాను. మీకు అర్థమైందా? యోగ్యుడును అనే పదానికి అర్థం ఏంటంటే, నేను నీ కొడుకును అనుకోవడానికి నేను తగను. ఎంత మంచి తీర్మానం చేశాడు చూసారా? ఎంత మంచి ఒప్పుకోలు, పాపపు ఒప్పుకోలు అదే. ఈరోజు మనం కూడా దేవుని పిల్లలు, క్రైస్తవులను పిచ్చికిపోతున్నాం మనం. ఏమంటే దేవుడు దూరం అయిపోతున్నాం, క్రైస్తవులు అంటున్నాం మనం. ప్రార్థన చేయవు, క్రైస్తవులు అంటున్నాం మనం. బైబిల్ చదవము, క్రైస్తవులు అంటున్నాం మనం. వాక్యం వినము, చెప్పండి క్రైస్తవులమని. దేవుని కొరకు రూపాయి ఖర్చు పెట్టడానికి లెక్కలు వేసుకుంటాం మనం. లెక్కలో ఏమంటే అవునుగా చెప్పండి పదం అనుకుంటా. లెక్కలో నీకు రోగం వస్తే నోరు లేపుతారెప్పరా? మీకు రోగం వస్తే అవసరమైతే ఇంట్లో ఉన్న బంగారం కూడా తాకట్టు పెట్టి చెప్పండి నీకు రోగాన్ని బాగు చేసుకుంటలేదా? మరి దేవుడి దగ్గర దేవుడు అనేసరికి ఎందుకు మనకు పోయే కాలు చెప్పండి? డబ్బులు లేవు, డబ్బులు లేవు, రోగ బస్సు డబ్బులు ఎలాగ వస్తాయి? మరి ఫంక్షన్కి వెళ్ళాలి, డబ్బులు ఎలాగ వస్తాయి? ఈడేయడానికి డబ్బులు ఎలాగ వస్తాయి? గట్టి చెప్పాలి మీరు. దేవుడు అనేసరికి అంత చీప్ అయిపోయాడు, వాక్యం అంత చీప్ అయిపోయింది. ఏమండి ఆలోచించండి పోనీ. అప్పుడు మనం దేవునికి పిల్లలు అవ్వడానికి, పరలోకానికి వారసులు అవ్వడానికి మనకు ఎక్కడుంది అర్హత? ఎక్కడుందా యోగ్యత? చెప్పండి. మనం తగ్గుతామా? మనం తగ్గుతామా చెప్పండి? తగం. మీరు అనుకుంటారేమో ఏంటి, మీరు అనుకుంటారేమో ఇంతవరకు. మీరు అలా అనుకోకండి, జాగ్రత్త. చిన్న కుమారుడు ద్వారా యేసుక్రీస్తు వారు మనకి ఉపమానం చెప్తున్నాడు. ఉపమానం. ఆ ఉపమానంలో ఏముందయ్యా ఈరోజు అంటే సుమారుగా 9 భాగాలు ఉపదేశాలు మనం వింటున్నాం. ఏమండి ఇదంతా చెప్పాలి అంటే 3 గంటలు చెప్పగలరు, కానీ అలాగే చెప్తే మనకు బుర్రకెక్కదు. అందుకే 9వ భాగంలోనికి మనం ప్రయాణం చేస్తున్నాం. 10వ భాగం కూడా ఉంది వచ్చేవారు. మీరు ఆలోచించండి. మనం అనుకుంటున్నాం క్రైస్తవులము, నేను క్రైస్తవ సేవకుని అనుకుంటున్నాం. కానీ ఏమంటే దేవుని చిత్తాన్ని, దేవుని ఇష్టాన్ని, దేవుని సంకల్పాన్ని, దేవుని ఉద్దేశాన్ని ఏమంటే మనము నెరవేర్చకుండా, తండ్రి నేను నీ కొడుకుని, తండ్రి మేము మీ పిల్లలము అనుకుంటే చెప్పండి అది కరెక్ట్ అయితే కాదు. అందుకే ఆ చిన్న కుమారుడు, అయ్యా తండ్రి నేను నీ కుమారుణ్ణి అనిపించుకోవడానికి నేను తగను, నేను ఆ యోగ్యత నాకు లేదు, అయోగ్యుడను, అర్హత నాకు లేదు. ఎందుకంటే ఆ అర్హతను కోల్పోయాను, ఆ యోగ్యతను కోల్పోయాను, నేనే కోల్పోయాను, నా అంతటా నేనే కోల్పోయాను. ఆస్తిని చూశాను, ఆశపడిపోయాను. ఆస్తే నా లైఫ్ అనుకున్నాను, ఆస్తే నా జీవితం అనుకున్నాను, ఆస్తే నా భవిష్యత్తును సరిచేసేది, సరిదిద్దేది, భవిష్యత్తును నిలబెట్టేది ఆస్తి అనుకున్నాను. కానీ చివరికి ఆస్తి ఐసు ముక్కలాగా కరిగిపోద్దని అనుకోలేదు. ఆ ఆస్తి చివరికి ఆవిరైపోతుందని నేను అనుకోలేదు. ఎక్స్ట్రీమ్లీ ఐఎమ్ వెరీ సారీ మై ఫాదర్. ఏంటండి ఆ పదాన్ని చదువుతున్నప్పుడు మీరు నమ్మండి, నేను చాలా కలర్ నీరు వచ్చింది నాకు విషయం. అదే ఆ చదివిందే చదువుతున్నప్పుడు మీరు నమ్మండి నమ్మకపోండి, నాకు అలా కలర్ నీరు వచ్చింది. అయ్యో ఈరోజు అదే ప్లేస్లో నేను ఉన్నానేమో, అదే ప్లేస్లో క్రైస్తవులు చాలామంది ఉన్నారేమో.
ఇదొక పశ్చాత్తాపం, పాపపు ఒప్పుకోనిది. ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి పాపాన్ని? ఒప్పుకుంటారా? మరి కప్పుకునేవారు ఎక్కువ, ఒప్పుకునేవారు తక్కువ. ఇదిగోండి, అందుకంటున్నాడు. రెండో పాయింట్ ఏంటంటే, నీ కుమారుని అనిపించుకోవడానికి నాకు యోగ్యత లేదు, అర్హత లేదు, అయోగ్యుడును అంటున్నాడు. ఏమండి, మనం కూడా అంతే సేమ్. అవునగా చెప్పండి, మనం కూడా అంతే సేమ్. ఆదివారం వచ్చింది ఆరాధన, ప్రభురా సంస్కరణ తీసుకుంటాం, తినేస్తాం, వెళ్ళిపోతాం. మళ్ళీ ఎప్పుడు? మరి ఈ 6 రోజులు, ఈ 6 రోజులు వద్దా అపోస్తుల బోధ వద్దా? ఈ 6 రోజులు అపోస్తుల ద్వారా దేవుడు బోధించే వాక్యం వద్దా మరి మనకి? నేను మళ్ళా చెప్తాను చాలా సీరియస్గా. దేవుని వాక్యం ఎక్కువగా ఎవరైతే వింటారో, దేవుని వాక్యాన్ని ఎక్కువ ఎవరైతే ఆలకిస్తారో, దేవుని వాక్యాన్ని ఎక్కువగా ఎవరైతే వినాలని ఒక శ్రద్ధాభక్తులు కలిగి ఉంటారో, ఆ వాక్యం వాళ్ళు ఏం చేస్తుందంటే ఒక మంచి స్థితిని కలిగిస్తుంది. దేవుని వాక్యాన్ని ఎవరైతే ఎక్కువ వింటారో ఆ వాక్యమే వాళ్ళని నడిపిస్తుంది. మన పాట పాడే ఉందాక, ఆ వాక్యమే వాళ్ళ మార్గాలకు వాళ్ళ త్రోవలకు వెలుగై ఉంటుంది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా త్రోవలకు ఏమండి వెలుగు. నీ వాక్యమే నన్ను నడిపించేది, నా మార్గాలది వెలుగు. నీ వాక్యమే నన్ను బలపరిచేది, నీ వాక్యమే స్థిరపరిచేది, నీ వాక్యమే పాపానికి మనలను దూరం చేసేది. అంత గొప్ప వాక్యాన్ని వినే విషయంలో ఏమండి చెప్పండి గట్టిగా, తప్పిపోతున్నామా లేదా? తప్పిపోతున్నామా? మీరు బుర్ర ఊపకపోయినా తప్పిపోతున్నాం మనం. కనుక తప్పిపోయిన తర్వాత మనకి ఏం అర్థం అవ్వాలి తెలుసా? ఏం అర్థం అవ్వాలి తెలుసా? నేను తప్పు చేస్తున్నాను, తప్పు చేస్తున్నాను. ఏ విషయంలో అంటే, దేవునితో సహవాసం చేయలేనప్పుడు మనం ఏం క్రైస్తవులు అంటే క్రైస్తవులం కాదు. మీరు నమ్మకపోండి. ఏమంటే నిజమే. అందులోన అండి ఆ 18-19 వచనంలోనే మూడో భాగం ఏంటండి, మూడవ ప్రార్థన విధానం ఏంటండి అంటే, ఆయన అయ్యా తండ్రి, నీ కూలివానిలో చెప్పండి, నీ కూలివానిలో ఒకనిగా నన్ను పెట్టుకోవన్నాడు. ఏంటండి అసలు నీ కూలి అంటే? చిన్న కుమారుడు, పెద్ద కుమారుడు, తండ్రి, ఆ చిన్న కుటుంబంలో మంచి ధనవంతుల కుటుంబము, ఒక మంచి ఉన్నతమైన కుటుంబంలో ఎంతోమంది పనివారు ఉన్నారు, కూలివారు ఉన్నారు. చివరికి వినండి, చివరికి ఈ చిన్న కుమారుడు చేసిన తప్పును బట్టి తప్పిపోయాడు కనుక, తప్పు తెలుసుకున్నాడు కనుక, మూడవ ప్రార్థన విధానం ఏంటండి అంటే, ఏమన్నాడంటే, అయ్యా నీ కూలివానులో ఒక కూలివానుగా నన్ను పెట్టుకోవా అన్నాడు. అంటే అర్థమైంది తెలుసా? ఏం కోల్పోయాడు గట్టి చెప్పండి. ఒకప్పుడు చెప్పాలి, ఒకప్పుడు ఆయన యజమాని, అవునగా చెప్పండి. అంటే వీళ్ళ దగ్గర పనివాళ్ళు ఉన్నారు, చాలామంది పనివారు ఉన్నారు. పనివారి చేత పనిని చేయించే ఒక యజమాని కుమారుడు, చిన్న కుమారుడు, అవునా? మరి యజమాని కుమారుడు ఏమవుతాడు చెప్పండి గట్టిగా? యజమాని అవుతాడు. ఒక నాయకుడు కొడుకు ఏమవుతాడు గట్టి చెప్పండి? నాయకుడు అవుతాడు. కానీ ఇప్పుడు అవన్నీ కోల్పోయాడు చిన్న కుమారుడు. ఇంకా గట్టి చెప్పాలంటే వారసత్వపు హక్కుని కోల్పోయాడు. దేని బట్టి? తన జల్సాల బట్టి, తన సంతోషాన్ని బట్టి, ఆయన ఖర్చు పెట్టే దుబారా ఖర్చులు బట్టి ఆ వారసత్వపు హక్కునే కోల్పోయాడు. ఈరోజు మనము కూడా అంతే. వినాలి జాగ్రత్తగా. ఈరోజు మనము కూడా అంతే. ఏమండి, పరలోక సంబంధమైన వారసత్వపు హక్కు, మన పౌర హక్కు పరలోకమందుందని బైబిల్లో భక్తుడు చాలా గట్టిగా నొక్కి చెప్తున్నాడు. భక్తుడు మన పౌర స్థితి వినండి, మన పౌర హక్కు ఇక్కడ లేదు. ఈ చెక్క నాది, ఈ ముక్క నాది, ఈ తోట నాది, ఈ భూమి నాది అనడానికి మనకి ఇక్కడ ఛాన్స్ లేదు. నిలవరమైన పట్టణము మనకిక్కడ లేదని హెబ్రీయులు రాసిన పత్రికలు 13వ అధ్యాయంలో పౌలు చెప్పేశాడు. మన హక్కు వినండి ఇక్కడ ఏది లేదు. ఉంది అనుకుంటే జస్ట్ కొద్ది రోజులు మాత్రమే దానిని
మనం అనుభవిస్తాం, తర్వాత చెప్పండి తర్వాత పోతాం. అందుకే బైబిల్లో దేవుడు పౌలు గారి ద్వారా మన పౌర హక్కు, మన పౌర స్థితి పరలోకమందు ఉంది. అంటే ఆ పరలోకానికి ఈరోజు మనం అందరం కూడా చెప్పండి వారసులం. ఇప్పుడు ఆ వారసత్వపు హక్కుని పోగొట్టుకున్నాం. వద్దా? చచ్చిన తర్వాత పరదేశికి వెళ్ళొద్దా? క్రీస్తు రెండవ రాకడ భూమి మీదకి వచ్చినప్పుడు క్రీస్తుతో పాటు పరలోకానికి వెళ్ళొద్దా? ఆలోచించండి. అయితే మనము కూడా మనము కూడా ఏం చేస్తున్నామంటే, ఏం జరుగుతుందంటే మనము కూడా తప్పిపోయాం. చివరికి పరలోకములో ఉన్న ఆ వారసత్వపు హక్కు కూడా మనం కోల్పోయాం, పోగొట్టుకున్నాం. అందుకే ఈ చిన్న కుమారుడు తన తప్పును తెలుసుకున్నాడు, తన పాపమును ఒప్పుకున్నాడు. సామెతల గ్రంథం 28:13 ఏముందంటే, అతిక్రమమును దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరమును పొందును. ముగిస్తాను. కనికరం పొందుతాం మనం, వినాలి. కనికరమును పొందుతామా? పాపాన్ని ఒప్పుకుంటే కనికరాన్ని పొందుకుంటాం, బుర్రలోపడం కాదు. పాపమును ఒప్పుకుంటే దేవుని చేత కనికరాన్ని మనం పొందుకుంటాం. మేము పాపాన్ని ఒప్పుకోము, పాపముతోనే ప్రయాణం చేస్తాం, దేవుడికి దూరంగా ఉంటాం. ఇన్ని వాక్యాలు విన్నా కూడా వాక్యం మాకు అవసరం లేదనుకుంటే మాత్రం మనం అందరం కూడా పాపులమే అనే విషయం నేను ఘంటాపదంగా ఈరోజు ఉదయం మీకు నొక్కి గట్టి చెప్తాను, చాలా సీరియస్గా. వాక్యం మన జీవితంలో లేకపోతే నువ్వు ఎంత సంపాదించినా శూన్యమే. మీరు మర్చిపోకండి. దేవుడితో సహవాసం లేనప్పుడు నువ్వు ఎంత సంపాదించినా శూన్యమే. బోర్డుందో వివరించడానికి, కానీ పార్ట్ ఈజ్ చక్కగా ముగించాలి కనుక, ముగింపు బాగుండాలి కనుక వివరణ తగ్గిస్తున్నాను వివరణ. అందుకే ఎప్పుడైతే తప్పును తెలుసుకున్నాడో వెంటనే పరిగెడుతున్నాడో. ఇంతకుముందు పరిగెత్తాడు ఆస్తిని పట్టుకొని, ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఆస్తిని పట్టుకుని పరిగెత్తాడు. ఇప్పుడు ఆశతో తన తండ్రి దగ్గరికి పరిగెత్తుకొని వస్తున్నాడు. నా తండ్రి నన్ను క్షమిస్తే చాలు, నా తండ్రి నన్ను క్షమిస్తే చాలు, నన్ను కొట్టకుండా ఉంటే చాలు, నన్ను తిట్టకుండా ఉంటే చాలు, నన్ను గద్దించకుండా ఉంటే చాలు అనుకుంటున్నాడు. ఏం జరిగిందో చెప్పనా? ఎప్పుడైతే తన పాపమును ఒప్పుకోవడానికి సిద్ధపడ్డాడో వెంటనే నా బైబిల్ చెప్తుంది, నా తండ్రి చెప్తున్నాడు, మీ పాపములు ఒప్పుకోవడం కాదు, వాటిని విడిచిపెడితేనే నా ద్వారా మీరు కనికరింపబడతారు. ఒప్పుకోవడం గొప్ప కాదు, ఒప్పుకోవడంతో పాటు చెప్పాలి, విడిచిపెట్టాలి మనం అందరూ. అప్పుడే దైవ కనికరాన్ని మనం పొందుకుంటాం. అదే జరిగింది చిన్న కుమారుడి జీవితం. ముగిద్దాం. 15:20 చాలు. చూడండి, లోకసువార్త 15:20 స్పీడ్గా. వాడింకా దూరముగా ఉన్నప్పుడు, వాడంటే ఎవరు చెప్పండి? దేవుడా. వాడింకా దూరంగా ఉన్నప్పుడు, వాడు అంటే ఎవరని అడిగాను మీకు. తప్పిపోయిన కుమారుడు. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు ఏం జరిగిందయ్యా అంటే చూడండి తండ్రి అంటే ఇంటికి చాలా దూరంగా ఉన్నాడు. ఇంటి మిద్ది మీద నుండి నిలబడి నా కొడుకు వస్తాడని తన తండ్రి ఎంతో ఆశతో, బాధతో, ఏడుపుతో, దుఃఖముతో ఎదురు చూస్తూనే ఉన్నాడు. దారంట రోజు చూస్తున్నాడు. అలాగే ఈరోజు కూడా ఆ కుమారుడు వచ్చిన రోజు కూడా తన తండ్రి కన్న ప్రేమ చెప్పండి. ఆ కుమారుడు దూరంగా ఉన్నప్పుడే తండ్రి ఆ కుమారుని చూచి ఆగండి, ఏం పడ్డాడు? గట్టిగా ఏం పడ్డాడు అంటే తండ్రి కొడుకు పట్ల కనికరాన్ని చూపించాడు. అంటే తండ్రి కొడుకు పట్ల జాలిని చూపించాడు. ఎందుకు చూపించాడు? గట్టి చెప్పండి. ఇప్పుడు
తండ్రి చేత కనికరము పొందుకోవడానికి గల కారణం ఏంటి గట్టి చెప్పండి. ఇది మీరు విన్న వాక్యం మీ బుర్రల పనిచేస్తారన్నమాట. తండ్రి చేత చిన్న కుమారుడు ఎందుకు కనికరించబడ్డాడు నా ప్రశ్న. సామెతలు కన్నా చదివాం కదా మనం, బుర్రలు ఏవేటి మీకు సామెతలు చదవలేదా మనం. అతిక్రమములు దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లాడు. అది నేనని సరే మీరని సరే. వాటిని అతిక్రమం అంటే పాపము, అపరాధము, మన లోపములు, మన బలహీనతలు, మన తప్పులు. వీటిని మనం ఏం చేయాలంటే తండ్రి అయిన దేవుడి దగ్గర మన దేవుడి దగ్గర ఒప్పుకోవడం ఎంత మంచిదో ఒప్పుకున్న వాటిని వదిలేయాలి, గాలికి వదిలేయాలి. ఇది పనికిమాలనే విషయం అని వదిలేయాలి. ఇది భయంకరమైన పాపముతో కూడుకున్న చెత్త, స్క్రాప్ అని వదిలేయాలి. వదిలితే అప్పుడు సాక్షాత్ పరలోకమందున పరమ తండ్రి దేవుని చేత మనమందరం కూడా కనికరింపబడతాము. సేమ్ అది జరిగింది. తన చిన్న కుమారుడు తప్పిపోయి తిరిగి వస్తున్నాడు. తన పాపమును ఒప్పుకోవాలనుకున్నాడు. కూలివాడిలో ఒక కూలివాడికి ఒక పనివాడు నన్ను పెట్టుకో తండ్రి, నీ కొడుకును అనిపించుకోవడానికి నాకు యోగ్యత లేదు, అర్హత లేదు, నేను తగను అనుకునే పరిగెత్తి వస్తున్నాడు కనుకనే. తన పాపమును ఒప్పుకోవడానికి సిద్ధపడ్డాడు కనుకనే, తన తప్పును ఒప్పుకోవడానికి సిద్ధపడ్డాడు కనుకనే శరీర సంబంధమైన తన తండ్రి ఆయన మీద ఏం చూపించాడంటే కనికరం చూపించాడు. అది బైబిల్ దేవుడు రాయించాడు. కనికరపడి ఆ చిన్న కుమారుడు మెడ మీద పడి కౌగిలించుకొని ముద్దు పెట్టాడు. అది దీనిలో ఇది మనకేమర్థమవుతుంది, ఇది మనకేమి నేర్పిస్తుంది అంటే ఎంతటి పాపి అయినా, ఎలాంటి పాపి అయినా ఆ తప్పు చేసిన వ్యక్తి తెలుసో తెలియకో ఆవేశములోనూ లేదా ఆవేశములు తీసుకున్న నిర్ణయాలు, ఆలోచన లేక తీసుకున్న నిర్ణయాలతో చేసిన ఒక తప్పైనా, ఏ తప్పైనా కూడా దేవుడి దగ్గర మనం నిజంగా ఒప్పుకుంటే, వదిలేస్తే, ఒప్పుకొని వాటిని విడిచిపెడితే కనికరింపబడతామనే విషయం దృష్టాంతములుగా లైవ్లో ప్రత్యక్షంగా తప్పిపోయి తిరిగి వచ్చిన చిన్న కుమారుడు జీవితములో జరిగిన సంఘటన మన ప్రభు అని యేసుక్రీస్తు వారు ప్రపంచ క్రైస్తవ్యానికి వారు మన మనోనేత్రాలు వెలిగింపడ్డానికి, మన పాప మనస్సు తెరవబడ్డానికి ఈ ఉపమానం చెప్పారు. అది కారణం. తండ్రి అంటే ప్రేమ, దేవుడు అంటే ప్రేమ, అంతే. ఆయన ఆ ప్రేమ తప్ప ఇంకేం తెలియదు. ప్రేమించడమే తెలుసు ఆయనకి, క్షమించడమే తెలుసు దేవుడికి. అందుకే ఈ చిన్న కుమారుడు ఎప్పుడైతే తన తప్పును తెలుసుకుని పరిగెత్తి వచ్చాడో, తన తండ్రి కూడా ఎన్నో రోజులు బట్టి నా కొడుకు వస్తాడని ఆశతో ఎదురు చూశాడు. రానే వచ్చాడు. కొడుకు అంత దూరం ఉండగానే తండ్రియే పరిగెత్తాడు. ఏంటంటే ప్రేమ. మనమంటే పరమ తండ్రిని దేవుడికి ఎంత ప్రేమ అని చెప్పడానికి ఎవరిని పంపించాడు ఈ లోకానికి? మళ్ళాంటి పాపిష్టి ప్రజల కోసం ఎవరిని పంపించాడంటే, ఇందులో ఏం కనబడుతుందంటే మన మీద దేవునికి ఎంత శ్రేష్టమైన ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ, కొలత లేని ప్రేమ, కొలవలేని ప్రేమ, అంతము లేని ప్రేమ, మార్పు చెందని ప్రేమ. అందుకే మనమందరం కూడా మన తప్పులు తెలుసుకొని ఒప్పుకొని విడిచిపెట్టి ఆ పరమ తండ్రి యొక్క కనికరం పొందుకుంటే మనమందరం కూడా కనికరింపబడతాం. ఈ తప్పిపోయి తిరిగి వచ్చిన చిన్న కుమారుడు యొక్క జీవిత వృత్తాంతములో నేర్చుకున్న పాఠము ఇదే. మనం